దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 19వ అధ్యాయం మునుల వాగ్వాదము. గృత్ను మదమహర్షి జన్హుమునితో ఇట్లా పలికెను. ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యం కలదు. అక్కడ బహువిధములైన లతా వృక్ష గుల్మములెన్నియో ఉన్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగిన సర్వోత్తములైన వారిలో పరస్పరం నేనెక్కువనగా నేనెక్కువ అను వివాదం కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవ్వరున్నారని అనెను. గౌతముడు అను నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మ కల్పం పూర్తి అయ్యే వరకు తపస్సును చేసిన వాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమసుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువని ప్రకటించెను. గార్గ్యుడను ముని, సభలో నిలబడి వేదశాస్త్రములన్నీయూ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడని అనెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలంగా చేయుదును, నిత్య కర్మలన్నింటినీ ఆచరించును, అన్ని శాస్త్రములను చదివిన వాడను, నాకంటే గొప్ప వాడెవడని గర్జించెను. శంతనుడు అను ముని, నేను యోగాభ్యాసం చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవరూ లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీయూ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడనని అనెను. సౌనకుడును, ఆత్మనేత్తలలో నేను మొదటి వాడను, నాకంటే పూజ్యులెవరూ లేరు అని అనెను. ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వారి జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరిని ఒకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలంను పెంచిరి. ఇట్లు వారు పరస్పరం వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలిహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నపించెను. అందుకు శ్రీహరి, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వారి వివాదము ఉపాయముచే ఉపశమించజేయవలెను. నాకిష్టులైన సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులను వారిని వివాదపరుచుచున్న మునీశ్వర్ల వద్దకు పంపుదును. వీరు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారిగానే ఉందురు. మనకి తెలుసు కదండి, ఆ సనక సనందాదులు ఎప్పుడూ కూడా 5 సంవత్సరాల బాలురుగానే ఉంటారనమాట. అదే చెప్తున్నారు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. అంటే ఎన్నో చతుర్యుగాలు వీళ్ళు బాల్యంలో ఉన్నప్పుడే వెళ్ళిపోతూ ఉన్నవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుణ్ణి కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదం జరుగును. నారద, నీవు అచటకు పోయి చూడుము అని చెప్పెను. మార్కండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుతున్న మునులు వివాదంను ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. ఫోన్లేండి, మార్కండేయ మహర్షి వచ్చేటప్పటికి వాళ్ళ మధ్య ఉన్న కలహాన్ని పక్కన పెట్టి ఆయనకి గౌరవాన్ని ఇచ్చారు. తర్వాత మార్కండేయుడు వారందరినీ కుశల ప్రశ్నాదులతో శాంతపరిచెను. ఇట్లు కొంతకాలం గడిచింది. ఈ సనత్ కుమారులు ఎవరు అన్న విషయం చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఒక్కసారి తెలుసుకుందామా మళ్ళీ. సనత్ కుమారులు లేదా సనక సనందాదులు బ్రహ్మ మానసపుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడు. వీరు జీవితాంతం కూడా బ్రహ్మచర్యం పాటించి మహామహిమాన్వితులైన ఋషులుగా పేరు పొందారు. సనక సనందాదులు నిత్య బాల్యాన్ని, నిరంతరం కౌమార దశను వరంగా పొందారు. సనక సనందాదులు సత్పురుషులు, 14 మనువులు నా సంకల్పం వల్ల జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటారు కదా.
సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయడం ఇష్టం లేక తపస్సు చేస్తూ కాలం గడిపారు. బ్రహ్మ సనా అని పలకటంతో వీరు పుట్టారు. అందుకే సనక సనాతన సనందన సనత్కుమారులు. భాగవత పురాణం 12 మంది మహాభక్తులు పేర్కొనబడ్డాయి. వీరు జీవన్ముక్తులైన విష్ణువు భక్తులై దేశ సంచారకులుగా భగవత్ సేవ చేస్తూ జీవిస్తారు. అందులోని పెద్దవారైన సనత్కుమారులు చిన్నపిల్లలుగా సంచరిస్తూ ఉంటారు. వీరు హిందూ పురాణాలలో విశిష్టమైన పాత్ర పోషించారు. ఒకనాడు విష్ణు దర్శనార్థం విచ్చేసిన సనత్కుమారులను అడ్డగించిన జయ విజయులు శాపానికి గురయ్యారు కదా. తత్ఫలితంగా 3 జన్మలు విష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. ఇదే మనకి భాగవతంలో చెప్తారు. ఏంటా జన్మలు? భాగవతంలోని హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మహాభారతంలోని శిశుపాలుడు, దంతవక్త్రుడు, రామాయణంలోని రావణుడు, కుంభకర్ణుడు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునులు 4 అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చారు. మార్కండేయ మహర్షి వారిని చూసి ఎదురెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములతో పూజించారు. వారి పాదములను కడిగి నీటిని తలపై ప్రోక్షణ చేసుకొన్నారు. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లన్నారు. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనుచున్నారేమిటి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట, నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా. మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లన్నారు. ఒక్కొక్క దినం గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుంచి స్రవించు నీరు వలె తగ్గిపోతూ ఉంటుంది. 21 కల్పములు జీవించినను మృత్యువు అన్నది తప్పదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. పైనేమో మార్కండేయుని ఆయుర్దాయం 7 మహాకల్పములు అని చెప్పారు. ఇక్కడేమో 21 కల్పములు అని చెప్తున్నారు. రెండిటికి అదేమో మహాకల్పం, ఇదేమో కల్పం. అదే తేడా. అసలు కల్పం అంటే ఏంటి, మహాకల్పము అంటే ఏంటి, యుగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పక వీక్షించండి. ఏం చెప్తున్నారు మార్కండేయ మహర్షి? ఇన్ని సంవత్సరాలు 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యం లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకంగా కాలం గడుచుటచే దుష్టుల జీవనం గడిచిపోవుచున్నది. జ్ఞానంను సంపాదించువాడే ఎక్కువ. వ్యర్థంగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పదనమేమున్నది? వినాశకాలం దాపరించినప్పుడు ప్రాణిలోకం భయమునంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యం కాని దేహంతో విష్ణు కథా ప్రసంగం చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులారా, మీరు నిరంతరం విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యం ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మమందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగమును కూడా చేయము. విష్ణు కథను విడువని బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగం చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగం లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానం ఇచ్చెను. చూడండి ఎంత చక్కగా మార్కండేయ మహర్షి సనక సనందాదులని పొగిడారో. అది మంచితనం అంటే.
మార్కండేయ మహర్షి వయస్సులో పెద్దవారు. అలాగే సనత్ కుమారులు విష్ణు సేవలో, భక్తిలో, జ్ఞానంలో పెద్దవారు. అందుకే ఆయన అక్కడ పెద్దదనాన్ని ఆలోచించారు, కానీ వయసులో పెద్దదనాన్ని ఆలోచించకుండా ఎంత మంచిగా కీర్తించారు, ఎంత మంచిగా పాదాలని కడిగి ఆ అర్ఘ్యాన్ని నెత్తిన చల్లుకున్నారు. అది కదా నిజమైన భక్తులు, నిజమైన గౌరవం ఇవ్వడం అంటే. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మునులకి జ్ఞానోదయం చేయడానికే కదా. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వం అని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనం చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకొంటిమి కావున విష్ణు భగవానుని మహిమ నేరుగా శక్తి ఉండని ప్రార్థించిరి. నారదుడు శ్రీహరి వద్దకు వెళ్ళి జరిగిన దానినంతా వివరించెను. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలైన వారందరూ శృతుల సారమును గ్రహించారు. అలా శృతుల సారాన్నంతా గ్రహించిన సౌనకుడు మిగిలిన మునులందరికీ కూడా అహంకారము, వానిలో ఉన్న మనోవికారములు అన్నీ తొలగిపోయి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము కలిగి ఉన్నారు. హరికేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపమునందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణంగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యమును ఎరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్ అనుగ్రహం అందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతము భగవత్ చింత నేను నిరంతరముగా, నేను అంటే ఇక్కడ విష్ణువు నిరంతరంగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. ఇదే విషయాన్ని ఏ శాస్త్రం చూసుకున్నా, ఏ గ్రంథం చూసుకున్నా ఇదే విషయం చెప్తారు, నొక్కి పెట్టి చెప్తారు. మనందరం భగవంతుని నుంచి విడిపోయాం. తిరిగి మనం ఎక్కడికి చేరాలి? భగవంతుని దగ్గరికే చేరాలి. మనందరిలో ఉన్నది ఎవరు? ఆ పరమాత్మే. మనలో ఉన్న పరమాత్మని మనం గ్రహించాలి. భగవద్గీతలో చెప్తారు కదా, కర్మయోగం, జ్ఞానయోగము, భక్తి యోగము, అన్నింటికంటే భక్తి యోగం చేయడం అన్నది చాలా సులభము. భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరడం అన్నది సులభమైనది అని చెప్తూ ఉంటారు. ఏ కర్మ చేసినా కర్మ ఫల త్యాగం చేయమని చెప్తారు కదా, అది నాది, నేను చేశాను కాకుండా ఏ పని చేసినా దాని యొక్క ఫలితాన్ని దేవుడి మీద వదిలేయాలన్నమాట. అదే కర్మఫల త్యాగం. అలాగే కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమైనది అని చెప్తారు. ఇవన్నీ చేయడం కోసమే ఇలాంటి మాఘమాసాది వ్రతాలు, ఇవన్నీ మనలోని భగవంతుని మీద ఉన్న ప్రేమను, ఆ భగవంతుని మీద చింతనను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. జన్హు మునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనం వలన ప్రాణి ఇహలోక సుఖములను, పరలోక సుఖములను, దుష్కర్మ క్షయమును, సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును, మార్కండేయ ముని వినయ వివేకములను, సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును, భగవచ్చింతనమును, జ్ఞాన ఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్ను మద మహర్షి వివరించెను. ఇది కదా భగవన్ మహిమ తెలుసుకోవడం అంటే. తిరిగి రేపు అధ్యాయంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.